సమరానికి నేడే ప్రారంభం టట్టాయ్ టట్టటట్టటాయ్. ఏంది లచ్చమ్మేమో హుషారు కొడుతుంది అలా అనుకుంటుర్రా? మళ్ళా ఇప్పటి సంది కొన్ని రోజుల దాకా మస్తు హుషారు ముచ్చట్లుంటాయి కాబట్టి మరి ఇయాల్టి హుషారు ముచ్చట్లు షురు చేసే కంటే ముందుగాల ఏందో ఎరికే కదా. హెడ్లైన్స్ చూడురి. 1,00,000 కోట్ల బడ్జెట్ తీన్మార్, సద్వింపులు చేసిన ఈటెల సార్. రంగురంగుల కండువాల రాజకీయం, అసెంబ్లీకొచ్చే జాగల పార్టీల ఆరాటం. ఉల్వశేన్లో పోయిన పరువు అండ్లనే దొరికింది. రూపాయి ఇయ్యనన్న మాట రూపం మారింది. ఛత్తీస్గఢ్ కరెంటు చెమక్కులెప్పుడు, సర్కారు పంతనలవుతున్న ప్రతిపక్షాలు. మర్షిన ముచ్చట యాద్ చేసిన కేసీఆర్ సార్, గిరిజనుల ఇంటికి కళ్యాణ లక్ష్మి కట్నం. డాక్టర్లు కాబోతున్న పోలీసోళ్లు, కానిస్టేబుళ్లకు వైద్య విద్య శిక్షణ. అబ్బా, తొల్చూరు తెలంగాణ అసెంబ్లీ ఎంత పుణ్యం చేసుకుందల్లా. పక్క రాష్ట్రం వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయే పైసల లెక్క పట్టుకొచ్చిండు మన ఈటల సారు. బంగారు తెలంగాణ తయారు చేసేందుకు మొదటేడాది ఇంత ఖర్చు పెడతామని లెక్కలు చదివి చెప్పిండు మన ఈటల సారు. మరి చూడురి దేనికి ఎంతెంత ఇస్తున్నారో. వారెవ్వా, అన్నమాట ప్రకారం బొచ్చెడు పైకం గుమ్మరిచ్చిండ్రు కదా సర్కారోళ్ళు. అదే బడ్జెట్ల 10 నెలలకు సరిపడ బడ్జెట్ కాయిదాలు ఇవాళ చదివిండు మన ఈటల రాజేంద్రం సారు. ముందుగాల జనగణమన వాడి ఆడికెళ్ళి సురువు చేసిండ్రుగా 1,637 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నామని చెప్పిండు. అంతేనా సార్? 10 నెలల కోసం ప్రభుత్వం మొత్తం రూపాయలు 1,637.96 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నది. ఇక మరి 1,00,000 కోట్ల రూపాయల పింఛన్కెంత, ఇండ్లకెంత, ఇతంతువులకెంత, కరెంటుకెంత, రైతులకెంత, రాళ్లకెంత, నీళ్లకెంత, రోడ్లేంది, రోకండ్లకేంది, చెరువులకేంది, కుంటలకేంది అనేది ఓ మలక చూద్దాం. ముందుగాల అమరవీరుల కుటుంబాలను ఆదుకునే తందుకు 100 కోట్లు ఇచ్చిండ్రు. ఈ 10 నెలల 9,000 చెరువులకు పూడికెళ్ళి తీసుడు, కట్టలు పోసుడు, నీళ్లు నింపుడు, జేసీబీలు దింపుడు అన్నిటికీ 2,000 కోట్లు ఖర్చు పెడతారట. ఇక ఇంటింటికి నల్ల నీళ్లు దాపే పథకానికి 2,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తారట. ఇక ఎస్టీ సబ్ ప్లాన్ కు 7,579 కోట్లు ఇస్తారట. ఎస్టీ ప్రణాళికకు 4,559 కోట్లట. గిరిజన కళ్యాణ లక్ష్మికి 80 కోట్లు, మైనార్టీ లక్ష్మికి 100 కోట్లు ఇచ్చిండ్రు. బాలింతలకు, సంటి పిల్లలకు 221 కోటి ఇస్తామన్నారు. 17,000 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేసిండ్రు. అది మీకు ఎరుకున్నదే కదా. ఇక సడక్లను చక్కగా చేస్తేందుకు 4,000 కోట్లట. ఇంకో 6,000 కోట్లతో ఇస్తారట. ఇక పాల వ్యాపారానికి 16 కోట్లు, కోళ్ల పరాల కరెంటు సబ్సిడీకి 25 కోట్లు, ఇక బీసీ సంక్షేమానికి 2,000 కోట్లు, గ్యాస్ బుడ్ల కోసం 100 కోట్లు, దవాఖాన్లకు అవి ఇవి అన్ని కలిపి 1,000 కోట్లు, పడాబడ్డ దవాఖాన్లకు సున్నాలు గిన్నాలు వేస్తేందుకు గాంధీకి గింత, నీలోఫర్ గింత, ఉస్మానియా గింత అని ఇచ్చిండ్రు. ఇక చదువుకునే పోరగాళ్ళ కోసం 10,000 కోట్లు ఇస్తామన్నారు. అట్లనే ఆటలాడుకునే తందుకు 90 కోట్లు ఇస్తున్నారట. ఇక మెదక్ జిల్లాలో పెద్ద కంపెనీ ఒకటి పెడతారట 1,000 ఎకరాలల్లా. ఇక ఇవి కాక బొచ్చడి చెప్పిండ్రు. ఇగో గిది నా బడ్జెట్ అని ఈటల రాజేంద్రం సార్ ఈడ చెప్పిండు. అటు మండలిలా రాజే సార్ చెప్పిండు. అంతలోనే సభ వాయిదేసిపోయినరు. ఈ బడ్జెట్ అంతా బట్టి పట్టుకొచ్చి మళ్ళా ఎల్లుండి అప్పచెప్పమన్నట్టు వెళ్ళిపోయినరు అన్నట్టు. ఇక అసెంబ్లీలోకి వెళ్ళిన ప్రతిపక్షాల వాళ్ళు మీడియా పాయింట్ కాడ కుతికెళ్ళి తెరిచి ఒక్కడేసారి వదిలిపెట్టిండ్రు. అసలు ఇల్లే అరువుడినే సెలెక్ట్ చేయలే. 3 నెలల్లో అసలు 27 ఇళ్ళన్న కడతాడా? పోనీ 1,00,000 కాదు, ఈ 25 కూడా కట్ట. అంటే ఈ బడ్జెట్ ఆ చెప్పిన 1,000 అందులో 800 ఖర్చు అయ్యేదే కాదు, 200 ఖర్చు. కిరాణం కొట్టులో ఉండే గుమస్తా కాకి లెక్కలు రాసి చిత్తకాగిత కింద పడేస్తే ఎట్లుంటుందో ఈ లెక్కలన్నీ అట్లున్నాయి. దాదాపు 17,300 పై చిలుకు ఆర్థిక లోటు. మీరు పన్నులు భారం వేయమని ఒకవైపు చెబుతూ మరి ఈ యొక్క లోటును ఏ రకంగా భర్తీ చేస్తారో కూడా స్పష్టత లేదు. ఇగో గిది తెలంగాణ బడ్జెట్. మరి దీని మీద కారు గుర్తోళ్ళు తప్ప అంత కోపం మీదనే ఉన్నారు కాబట్టి రేపు అసెంబ్లీ ఎట్లుంటుందో చూడాలి. మరి జనానికి పండుగలు అయిపోయినాక ఇక లీడర్లకు పండుగ వచ్చింది. అగో అన్ని పండుగలు అయిపోయి ఏం పండుగ ఉన్నది ఇయ్యాలా అని క్యాలెండర్ దిక్కు చూడకుర్రి. అంటే ఇన్ని రోజుల సంది కేసీఆర్ సార్ మీద డైరెక్ట్ అటాక్ చేసేందుకు మోకా చూస్తున్న ప్రతిపక్షం వాళ్ళకు ఒక పండుగ,
తెలంగాణ కుటుంబం అంతటికి ఎసుంటి మంచి పనులు చేయబోతున్నాం, ఎట్లెట్లా చేస్తామో చెప్పేదందుకు అధికార పక్షం వాళ్ళకు కూడా పండుగ రోజు అన్నట్టు. మరి చూడురి ఆ తొలి పండుగ ముచ్చట్లు. తెలంగాణ అసెంబ్లీ ఇవాళ కలకలలాడింది. పొద్దుగాల సంధి తీరొక్క రంగుల కండువాలు వేసుకొని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉరుకొచ్చిండ్రు. మరి ఏ పార్టీ వాళ్ళు ఎట్లొచ్చిండ్రు ఇవాళ అసెంబ్లీకి అనేది ఒక్కసారి చూద్దాం. ముందుగాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి సురువు. వీళ్ళు పొద్దుగాలనే గన్ పార్క్ కాడున్న అమరవీరుల స్తూపం మీద పువ్వులు చల్లి గట్టిగా దండం పెట్టుకొని ఇవాళ సురువు చేస్తున్నాం బంగారు తెలంగాణ కార్యం, మీ ఆత్మలు జర మా మీద ఉండేటాటు చూడండి అనుకున్నట్టున్నారు. ఇక ఆడికెళ్ళి మన సిద్దిపేట హరీష్ రావు సార్ మందరు ఎంటేసుకొని అసెంబ్లీలకు అడుగు పెట్టిండు. వీళ్ళిట్లా అసెంబ్లీలకు పోగానే వెనకచేరి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా 3 రంగుల కండువాలు మెడలేసుకొని అదే అమరవీరులకు దండం పెట్టుకున్నారు. మీ దయంతా సర్కార్ మీదనే ఉంచకుండ్రి, జరంతా మా మీద కూడా మీ కర్ణ ఉండేతాడు చూడుండ్రని పువ్వులు చల్లిండ్రు. మీ ఆశయాల కోసం సర్కార్తోని సమరం చేయబోతున్నామని జానాల్ సార్ బయలుదేరిండు అసెంబ్లీలకు. ఇక తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్ళు వీళ్ళు ముందుగాల ఎన్టీ రామారావు సార్ ఘాట్ కాడ ఘనంగా నివాళులు అర్పించి ఆడికెళ్ళి అమరవీరులను తలుసుకున్నారు. ఆడో పోటవ దిగి ఆడికెళ్ళిగా బ్యానర్ చేతిలో పట్టుకొని బయలుదేరిండ్రు. వచ్చిన వాళ్ళు అసెంబ్లీలకు రాక ఆడ బీజేపీ వాళ్ళు కరెంటు మీద కందిన్లు చేతిలో పట్టుకొని ధర్నా చేస్తుంటే వాళ్ళకు సోపతి కలిసిండ్రు. ఇక జరసేపు గందరగోళం అసెంబ్లీ ముంగట్టున్న రోడ్డు మీద. పోలీసు వాళ్ళు వచ్చి జరసేపు అతిలాడి బతిలాడి ఇక మెల్లగా ఆడికెళ్ళి పోయి అసెంబ్లీలకు తీసుకుపోయినరు. వచ్చుడే ఇంత ఉడుకు మీద వస్తే ఇక బడ్జెట్ మీద సర్కార్ నిడిచిపెడతారు అన్నట్టు మాత్రం షో చేసిండ్రు. ఇగో ఇది మన తెలంగాణ అసెంబ్లీ మండలి లీడర్లు కుడికాలు పెట్టి లోబడి పోయిన విధానం. బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లైతాయి అనే శాస్త్రం చెప్పుకుంటాం కదా, అగో గదే అయింది. ఓనాడు నిండు సభల శుద్ధ పూస నల్లారి కిరణాలు ఏమన్నాడు, తెలంగాణకు 1 రూపాయి ఏం చేసుకుంటారో చేసుకోండ్రి అని తెగబడ్డట్టే మాట్లాడిండు కదా. ఇప్పుడేమంటాడు, ఓట్లు అయిపోయినాక జాడ పత్త లేకుండా అజ్ఞాతవాసం చేస్తున్నాడు. ఇప్పుడు చూడురి ఏడ ఓగట్టుకున్నదో ఆన్నే రావట్టుకున్నది మన తెలంగాణ. చూసిండ్రా, షెండును బండకేసి కొడితే ఏమవుతుందో ఇవాళ అసెంబ్లీలో గదే అయింది. వెనుకట ఇదే అసెంబ్లీలో తెలంగాణ బిడ్డలంతా లొల్లి పెట్టి మా నోట్లే మన్ను పోస్తున్నాడు ముఖ్యమంత్రి, మా నిధులన్నీ మీరే ఎత్తుకపోతున్నారని లొల్లి పెడితే ఏమన్నాడు ముఖ్యమంత్రి కిరణాలు, ఇంటిరు కదా ఈ మాటలు. గంత కువార్కం ఉండే అలకప్పుడు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం మనకొచ్చింది, మన పైసా మనదే, మన నిధులు మనయే, మన నీళ్లు మనయే, మన బడ్జెట్ కూడా మనకేనా. రూపాయి కూడా ఇయ్యమన్న అహంకారం వల్ల ముఖం మీద వచ్చినట్టు 1,00,000 కోట్ల రూపాయల తెలంగాణ బడ్జెట్ పెట్టిండ్రు. ఏడనైతే అవమానం పాలు చేసిండ్రో మనల్ని, ఆడనే తెలంగాణ తల్లి తలకా ఎత్తుకునేటట్టు చేసిర్రు సర్కారోళ్ళు. 3 గంటల సినిమాల హీరో ఒకసారి డాక్టర్ అవుతాడు, లాయర్ అవుతాడు, యాక్టర్ అవుతాడు, పోలీస్ అవుతాడు. ఎన్నంటే అన్ని ఏషలల్లా కనిపించుడు ఒక్క తెలుగు సినిమా హీరోలకే సాధ్యమవుతుంది కదా. కానీ హైదరాబాద్ పోలీసులు కూడా కేసీఆర్ సారు, సిపి మహేందర్ రెడ్డి సార్ వచ్చినాక ఏదంటే అది అవుతున్నారు. సినిమాలో చేసేది కూరకచ్చేది బువ్వకచ్చేది కాకున్నా మన పోలీసు వాళ్ళు మాత్రం పానం నిలబెట్టే పని చేస్తున్నారు. చూడు రోపారి, మహేందర్ రెడ్డి సార్ ఏమంటే హైదరాబాద్ సిపి అయిండో ఇక అప్పటికెళ్ళి హైదరాబాద్ పోలీసులు అమెరికా పోలీసులతోటి పోటీ పడుతున్నారు. ముంగటి రోజులల్లా హైదరాబాద్ అమెరికా తాతనగరం కాబోతున్నది కాబట్టి అందుకు తగ్గట్టే కేసీఆర్ సారు కొత్త ఇన్నోవా బండ్లు కొనిపించిండు. నేరం చేసిన వాళ్ళు సందుల పొంటి తప్పించుకొని ఉరికినా దొరకబట్టేదందుకు మోటార్ సైకిల్ కూడా కొనిపించిండు. బస్టాండ్లు రోడ్ల పొంటి పోకిరేషాలు వేసేటోళ్ళ మక్కలిరగొట్టేదందుకు షీ టీంలను కూడా పెట్టిండు కదా. ఇప్పుడు ఇంకోటి కూడా చేపిస్తున్నారు ఈనుండ్రి. హైదరాబాద్ లో కానిస్టేబుళ్లను సిపి మహేందర్ రెడ్డి సారు చిన్నపాటి ఆర్ఎంపీ డాక్టర్ల లెక్క తయారు చేస్తురు. రోడ్ల మీద ఎవరన్నా టక్కరయ్యో చక్కరొచ్చి కింద పడుడో అయిందే అనుకోర్రి, ఇక దగ్గరలో కానిస్టేబుల్లే ముందుగాల ఊరుకొచ్చి 108 అంబులెన్స్ వచ్చే లోపట దూది పెట్టి దూడ్చుడు, రక్తం గారకుండా కట్టుకట్టుడు, దెబ్బ తగిలిన మనిషికి ధైర్యం చెప్పుడు, గిసుంటి పనులన్నీ చేపించే కార్యం మొదలు పెట్టిండు. అందుకోసం ఓ పెద్ద దవాఖాన్ల పేరు పోయిన డాక్టర్లతోని 3,000 మంది కానిస్టేబుళ్లకు ట్రీట్మెంట్ ఎట్లా చేసుడో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. గిట్లా హైదరాబాద్ కానిస్టేబుల్ పోలీస్ కమ్ చిన్న డాక్టర్లు అవుతుర్రు అన్నట్టు. కానీ మహేందర్ రెడ్డి సారు ఏమన్నా మంచి పని చేస్తుర్రా. పోలీసులంటే నేరగల్ల బెండ్లు తీసుడే కాదు, ఇక ఇప్పటి సంది పానం నిలబెట్టే డాక్టర్లు కూడా అవుతున్నారన్నమాట. కళ్యాణ లక్ష్మి పథకాన్ని పబ్లిక్ మర్చిపోగల అని మళ్ళా యాద్ చేస్తుండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. జనం మర్చిపోయినా
సారు మాత్రం మర్చిపోయేటట్టే లేడు. నిన్న ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళను పార్టీలో చేర్పించుకున్నారు కదా, హగో అప్పుడు లక్ష్మీ పథకం ఎవరెవరికి ఇస్తాము అన్న ముచ్చట మళ్ళొక పారి యాద్ చేసిండు. మనం కూడా మళ్ళొక పారి చూసేద్దాం నడురి. దళిత అమ్మాయిలతో పాటు గిరిజన అమ్మాయిలకు కూడా వర్తించే విధంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎక్కడ గిరిజన అమ్మాయి పెళ్లి జరిగినా 51,000 రూపాయలు పెళ్లికి ఇచ్చే విధంగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. కానీ ఎంత గొప్ప మనిషి చూడు కేసీఆర్ సారు. నేను గాయాల చెప్పినా మీకు యాదుకున్నదా లేదా, లేకపోతే మళ్ళా ఇన్నుండ్రని చెప్తున్నాడంటే తోపే సారు. ఇప్పటికే దళితుల ఇండ్లల్లా ముస్లింల ఇండ్లల్లా కట్నాల కాంతులు ఎదజల్లిన సారు ఇప్పుడు గిరిజనుల గూడాలల్లా కూడా పెళ్లి పందిరే పోతున్నాడు. 51,000 రూపాయల కట్నం ఇస్తున్నది సర్కారు ఈ లక్ష్మవ్వ పథకం కింద. అయితే అంత బరాబరే ఉన్నది, పేదవాళ్ళని ఆదుకున్నట్లా ముందుగానే ఉన్నారు. కానీ ఈ పథకం మీద అందరికి ఇస్తే బాగుంటుంది కదా సార్. 2 లక్షల లోపు ఆదాయం ఉన్న అందరికి కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తామని ఒక్క మాట చెప్తే ఎంత బాగుంటుంది సార్. పేదల లక్ష్మి అని చెప్పుకోవస్తుంది కదా. అప్పుడు గట్లేమన్నా ఉంటే ఆలోచన చేయి సార్. ఇదివరకే మీ మనసులు ఉండొచ్చులే ఈ ముచ్చట, కానీ జర బిరాన ప్రకటన చేస్తావా అంటే ప్రతి పేదింట్లో నీ పేరు చెప్పుకుంటారు సార్ అంటున్నారు పేద బక్కోళ్ళు అంతా. సేనాధిపతులారా, దండయాత్రకు బయలుదేరు సమయం ఆసన్నమైనది. అస్త్రశస్త్రంబులు, విల్లంబులు, అశ్వగజ దళంబులు అన్ని రెడీ చేసి పెట్టుకొనుడు. అగ్రగణ్యులు వారి సేనలతో రాంగనే ఎక్కుపెట్టి ఆయుధములతో ఎదుర్కొనుటకు సిద్ధముకమ్ము. ఏంది లచ్చమ్మేమో నాటకం వేసినందుకు డైలాగ్ ప్రాక్టీస్ చేస్తుంది అనుకుంటుర్రులే. భయం ఏం పెట్టుకోకుర్రి, అది నా కోసం కాదు, ఎందుకో మా వాళ్ళు చూపిస్తారట, మీరు చూడుర్రి. తెలంగాణలో కరెంటు కటకడ మీద లడాయి సురువు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు అన్ని. కాంగ్రెసు, తెలుగుదేశం, బీజేపీ పార్టీ ఏదన్నా కానీ మ్యాటర్ మాత్రం పవర్ సుట్టే దింపుతున్నాయి. ఉరికిండు కేసీఆర్ సార్ గాలి మోటార్ వేసుకొని పక్క రాష్ట్రానికి కరెంటు పట్టుకొస్తా అని. కానీ మన కరెంటు ఎప్పటి యాళ్ళకల్లో వస్తుంది, ఏడికెళ్ళి వస్తుంది, ఎప్పుడు సురువు చేస్తారు పని, ఎన్నడెలుగులు వస్తాయని లొల్లి పెడుతున్నారు. ముందుగాల తెలుగు తమ్ముడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడో ఇందాం ఒక పారి. అయ్యా నువ్వు చెప్పు. ఇక జొయ్యి అని మీది మోటార్లో పోయి ఛత్తీస్గఢ్లో తిరిగి సంతకాలు పెట్టుకున్నామని అంటున్నారు. ఈ సంతకాలతో ఎప్పుడు కరెంట్ వస్తుందో చెప్పిండా? ఇక అంతా అయిపోయింది, చల్లగా ఫ్యాన్లు వెచ్చగా ఏసీలు వేసుకొని పండుకోవచ్చు అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళది ఈ ముచ్చట. ఇక పువ్వు గుర్తు రాష్ట్ర ముత్తైదు కిషన్ రెడ్డి సార్ ఏమంటున్నాడో అది కూడా మళ్ళకిందాం. రోజుకో స్క్రిప్ట్ టీఆర్ఎస్ నాయకులు చదవడం కాదు, మీకు ఇచ్చినటువంటి అధికారంతో సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఆఖరికి కాంగ్రెస్ పార్టీ కూడా కన్లెర్ర చేస్తున్నది. ఛత్తీస్గఢ్ సర్కార్తో సంతకాలు తీసుకున్నాం మంచిగానే ఉన్నది, కానీ అది కరెంటు తెచ్చేటందుకేనా లేకపోతే ఈ ముచ్చట మీద మాట్లాడుకున్నామని కాగితాలు రాసుకున్నారా ఏంది అని వాళ్ళు అడుగుతున్నారు. తర్వాత పీపీఎల్ సంతకాలు కావాలి, పర్మిషన్లు కావాలి, ఆ తర్వాత లైన్ కావాలి. ఇది ఎంతకాలం పడుతుందో మీకు అవగాహన ఉందా? వీళ్ళంతా సరిపోతలేరన్నట్టు జగనాల్ సార్ కూడా జంగులా కూరుకొచ్చిండు. ఎట్లయినా ఛత్తీస్గఢ్కి వెళ్ళి కరెంటు తెస్తున్నావు కాబట్టి అని ఇగో ఈ ముచ్చట చెప్పుకొచ్చిండు. కేసీఆర్ గారు ఇదే ఎన్టీపీసీకి ఛత్తీస్గఢ్ లో పవర్ కొని ఎన్టీపీసీకి అక్కడ ఇస్తే ఇక్కడ ఈ 75% లో ఎన్టీపీసీ దగ్గర నుంచి రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి వాడుకునే అవకాశం వస్తుంది. విన్నారు కదా, మరి ఛత్తీస్గఢ్కి వెళ్ళి కరెంటు కుదుక రావాలంటే ఏం తక్కువ 3 ఏళ్ళు అయితే గ్యారంటీగా పట్టేటట్టున్నది అంటున్నారు కరెంటు వాళ్ళు. గా ముచ్చటేదో సర్కారు వాళ్ళు చెప్తే ఒడిచిపోతుంది కదా, ఈ ప్రతిపక్షాలతోని ఓ లడాయి పోతుంది కదా అంటున్నారు జనం కూడా. జాడు కట్టె పట్టి జాడిచ్చి ఉరికొచ్చిండు, ఇంత అడ్డం పడ్డాడు. సీతయ్య ఎవడి మాట వినడు అని సినిమాలో చూసినాం కదా, గట్లనే చేసి చిత్ర కథలు పడ్డాడు. తీరా తెలివచ్చినాక చేతిలో పవర్ లేకుండా పోయింది. ఎక్కడి కథనో ఇప్పటికే కొంచెం అర్థమై ఉండాలనే. అక్కడి కథనే. ఇక ఆఖరుకు కిస్సా ఎట్లా వాసిందో చూడురి. ఎగరలేక పందిరి కూర్చో అన్నాడట వెనకటికి ఎవరో కేజ్రీవాల్ సారస్ ఉంటాడు. లేకపోతే ఏంది, చీపిరితోటి ఇంట్లో చెత్తనే సాఫ్ చేసుకోలేని మనిషి దేశంలో ఉన్న అవినీతిని గడిగి పడేస్తా, స్వచ్ఛ భారత్ లెక్క స్వచ్ఛ రాజకీయాలు పెడతా అని ధర్నాలు చేసుకునే మనిషి వచ్చి డాంబికాలు వలికిండు. ఈ మఫ్లర్ మనిషి మాటలు నమ్మి ఢిల్లీ జనం ఓట్లేసి ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలో నిలబెట్టిండ్రు. మరి దాన్ని ఈయన కాపాడుకోవాలి కదా, ఢిల్లీ జనానికి ఆపత్ సంపద అరుచుకోవాలి కదా, అది ఇడిచిపెట్టిండు. అంటే కట్టలు తలిగించి కారట్లు పట్టుకొని డౌన్ డౌన్ అనే మనిషికి అధికారం వస్తే ఆపుకుంటాడా? ముఖ్యమంత్రి అయినాక కూడా గదే వ్యవహారం చేసిండు. ఏకంగా ఢిల్లీ పోలీసులు మైండ్ మార్చుకోవాలని వాళ్ళ ఆఫీస్ ముంగటనే ధర్నా చేసిండు. ఏ ముఖ్యమంత్రి అన్న పోలీస్ ఆఫీస్ ముంగటకి పని చేస్తారా? మహారాజా కేజ్రీవాల్ సార్ ఈ పని చేసిండు. ఆయనతో లోక్పాల్ బిల్లు పాస్ కాలేదని కేజ్రీవాల్ మంకుపట్టి రాజీనామా పెట్టిండు. ఇక గట్టిగా 45 రోజులైనా ముఖ్యమంత్రి కుర్చీలో
మీద కూర్చోలే. అప్పటి సంది ఢిల్లీలో ప్రభుత్వం పడిపోయింది. నడుమ 2-3 మాటల సర్కార్ ఏర్పాట్లు చేస్తా అని మెజారిటీ లేకుండా గుట్టకు రాళ్ళు మోసిండు. ఆమ్ ఆద్మీతో అది కూడా కాలే. ఆఖరి కష్ట మళ్ళా ఓట్లు పెట్టుండ్రు అనే కాడికి వచ్చింది. ఇక ఢిల్లీలోని అన్ని పార్టీలు ఓట్లకే పోదామనే వరకల్లా కేంద్రం ఆడ మళ్ళా ఓట్లు పెట్టాలని ప్రణబ్ సర్కార్ కు కాగితం రాసి పంపింది. ఇక రేపో మాపో ఆడ ఓట్లు పెడతారు. కానీ కేజ్రీవాల్ సార్ అయితే మళ్ళా కూడా ఢిల్లీలో అధికారం మాదే అని తలిగిన దెబ్బలు ఇడిచిపెట్టి ఉబ్బుల మాటలు చెప్తున్నాడు. కానీ సారు నేను ముఖ్యమంత్రిని గాను అని ప్రచారం చేసుకుంటా అంటే ఆమ్ ఆద్మీలు అందరు కలిసి నీకు ఇంత ఆనందం చూపించేందుకు తయారున్నారట. చదువొచ్చినోనికి ఉన్న మతి పోయిందట. హగో గట్లనే ఉన్నది కొందరు పోరగాళ్ళ తీరు. ఇకారం తెప్పించి పనులు చేస్తున్నారు. ఏంద్రా ఇది అంటే మీకే ఎగురం లేదు అంటున్నారు. ఇంగితం మర్చి నడవద్దు అంటే ఇవన్నీ మాకు చెప్పేందుకు మీరెవలు అని ఎదురు తిరుగుతున్నారు. మరి అలా కథ ఏమైందో ఒప్ప అరుచుకుందాం నడురి. పెయ్యి ములముల పెట్టి ముద్దుల లవ్వాట పండుగ పేరుతోటి నడి బజార్లకు వచ్చి మొనగా యూనివర్సిటీ పోరగాన్లు కొచ్చి పోరగాన్లు పెద్ద లొల్లె పెట్టిండ్రు కదా. గదే 2వ తారీఖు నాడు రోడ్ల మీదకి వచ్చి ముద్దుల లవ్వాట ఆడుకోలే పెద్ద ఘనకార్యం వెలగబెడుతున్నాం. మీరంతా పేరంటానికి వచ్చినట్టు ఈ పాడు పని చూసిపోవాలని వాళ్ళే ఎగబడి మూతులు ముంగడికి పెట్టి ముద్దులు పెట్టుకున్నారు కదా. అగో వాళ్ళ మీద పోలీసులు కేసు పెట్టిండ్రు. పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్ చేసిండ్రు అని పోరగాన్ల మీద హైదరాబాదు కొచ్చి కాడ కేసులు పెట్టిండ్రు. గడ్డంబట బీజేవైఎం కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టిండ్రు పోలీసులు. ఇక అట్లా చేసే వరకల్లా యూనివర్సిటీ పోరగాన్లకు ఎక్కలేని కోపం వచ్చిందిలా. మన మీద ఇంకోళ్ళు పెత్తనం ఏంది అని ఫేస్బుక్ లో అంతా కలిసి ఒక్కటైనరు. అరే ఒకళ్ళ మీద ఇంకోళ్ళు పెత్తనం చేస్తే ఎవరైనా దాన్ని తప్పు పడతారు. అందులో న్యాయం ఉన్నది. కానీ మేము ముద్దులు పెట్టుకునే దానికి ఓ రోజు కావాలి. అది కూడా రోడ్ల మీదనే ఈ వ్యవహారం అంతా చేస్తాం. అడ్డం తిరిగితే మంచిగా ఉండదు అని డిమాండ్ చేసుడే మంచిగా లేదు. ఎవరి సంధానాలు 3వ మనిషికి తక్లీఫ్ కాకుండా మీరు ఏం చేసుకున్నా కానీ మిమ్మల్ని ఎవడన్నా ఆపినరా? అది ఆలోచన చేయకుండా మేము చేసేదే రైటు, దానికి అందరు సప్పట్లు కొట్టి సంకలు గుద్దాలి అని శుద్ధులు చెప్పుడు కరెక్ట్ కాదంటున్నారు మీ అసోంటి ఇంకొందరు పోరగాండ్లు. ఇందుగలదందు లేదని సందేహం వద్దు. ఎందెందు వెతికినా అందందు గీ పేరుండును. ఏం పేరో ఎరికేనా? చైనా. అవును చైనానే. కావాలనంటే మీ ఇంట్లో ఏమేమి వస్తువులున్నాయో చెప్పురి. ఎన్నిటి మీద చైనా పేరున్నదో నేను చెప్తా. ఏంది నేనే చెప్పాలనా మీరే చూసుకుంటారా? కానీ గా చైనా వాళ్ళకు బతుకమ్మల గురించి తెలియక ఊకున్నట్టున్నారు. కానీ తెలిస్తే బతుకమ్మలు కూడా తయారు చేసి మేడ్ ఇన్ చైనా అని ముద్ర కొట్టి మనకే అమ్ముతుండొచ్చు. ఎంతైనా చైనా వాళ్ళ దమాగే దమాక్ పోరి. ఇక చూడబోతే చైనా వాళ్ళు దుమ్మితే మనకు సరదయ్యేటట్టే ఉన్నది ముచ్చట. ఈ లెక్క చూస్తుంటే రేపు మనం అంతా చైనా భాష నేర్చుకొని అని మనం కూడా మేడ్ ఇన్ చైనా లెక్క తయారైతామేమో అనిపిస్తున్నది. ఎందుకట్లా అంటే చూస్తున్నారు కదా, ఇండ్లా అండ్లా అని ఏం లేదు. బుడ్డ పొరగాళ్ళు ఆడుకునే బొమ్మల కాడికెళ్ళి సెల్ ఫోన్లు, వంట సామాన్లు, పెద్ద పెద్ద మిషన్లు, టీవీలు, కంప్యూటర్లు, సబ్బులు, నూనెలు ఇట్లా అన్ని చైనాకెళ్ళే దిగుమతి కాబట్టి పొద్దుగాల లేచిన కాడికెళ్ళి పొద్దుమీకి పక్కలేసుకొని పండుకునేదాకా ఇంట్లో ఏ సామాను ముట్టుకున్నా దాని మీద మేడ్ ఇన్ చైనా అనే రాసి ఉండబట్టే. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నాం అంటే మనకెన్నడన్నా జ్వరమో సరదో అయితే గోళీలు వేసుకుంటాం కదా. గదే పారాసిటమాలు, ఆస్ప్రిన్ అసోంటి గోళీలు అగో గవి కూడా చైనా దేశపోల పుణ్యమేనట. అవే కాదు కొన్ని వేల రకాల గోళీలు, సూది మందులు అన్ని చైనా దేశంలోకి వెళ్ళి దిగుమతి చేసుకున్న ముడి సరుకులతోనే తయారు చేస్తున్నారట మనోళ్ళు. రూపాయల 10 పైసల మందం మన తాన సొంతంగా తయారైతే 90 పైసల మందం వాళ్ళ తాన కొనుక్కొచ్చిన ముడి సరుకులతోనే మన ఫార్మా కంపెనీలు మందు గోళీలు తయారు చేస్తున్నారట. ఇక చూడుండ్రి తమాష ఎట్లున్నదో. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని ఉదరగొట్టుడే ఉన్నది. గాని ఇదివరకు దాకా మన సర్కారు వాళ్ళు కాలు తీసి బయటికి అడిగేసిందే లేదు. పుసుక్కునగా చైనా దేశ పొలకు పురుగు తిరిగినా అంటే మన తాన ₹1-2 దొరికే గోళీలు 20-30 రూపాయలు పెట్టి కొనుక్కోవాలన్నట్టు. అట్లా ఇదివరకే ఒక పార అయినా కానీ మన వాళ్ళకైతే సోయి రాలే. అప్పట్లో 2008 బీజింగ్ ఒలింపిక్స్ అయినప్పుడు అలా తాన కాలుష్యం ఎక్కువైతుందని చెప్పి ఒక 5-6 నెలలు మందులు తయారు చేసుడు బంద్ చేస్తే పావులకు ఆటానకు అమ్మే గోళీలను మెడికల్ షాప్ వాళ్ళు ₹20 అమ్మిండ్రు. రాను మన కథ ఎట్లా తయారైతుందంటే చైనా దేశపోలు తినువంటే తినాలే, వద్దంటే ఊకోవాలన్నట్టే తయారైతున్నది. మరిగా మన లీడర్లకు ఎన్నడూ తెలివి వస్తుందో ఈ కథ ఎట్లయితుందో తెలుస్తలేదు. మరి ఇయ్యాల నేను తెచ్చిన హుషారు ముచ్చట్లు మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకొన్ని కొత్త ముచ్చట్లు పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి V6.